రాజమండ్రిలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వారం రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదాద్య మాల్ ప్రాంతంలో ఆమె ప్రమాదానికి గురైంది. ప్రియాంక తన స్కూటర్పై వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు అతివేగంగా కారుతో ఆమెను ఉద్దేశపూర్వకంగా 3 సార్లు ఢీకొట్టారు. మరోవైపు ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ తో నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, క్షణికావేశంలో చేసే తప్పులు ఇతరుల జీవితాలను నాశనం చేస్తాయని సీఎం చంద్రబాబు హితవు పలికారు.